44 సంవత్సరాల క్రితము 1971లో కుల నిర్మూలన సంఘం ఏర్పాటు జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షులుగా జాగర్లమూడి వీరస్వామి గారు, కార్యదర్శిగా డిజే రామారావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, ఇంకా చాలామంది మహామహుల సమక్షంలో ఈ మహోన్నతమైన ఆశయంతో కుల నిర్మూలన జరగాలి, సమాజంలో కులం ఒక అడ్డుగోడగా మనిషిని చీలుస్తూ నిశ్చలమెట్ల ఈ వ్యవస్థ పోయి సమసమాజం ఏర్పడాలని ఒక మహా లక్ష్యంతో ఏర్పడినటువంటి సంఘము 44 ఏళ్ల నుంచి కొన్ని వేల కులాంతర మతాంతర వివాహాలు జరిపించడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రతి సంవత్సరం 26 జనవరి నాడు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి మనుషులంతా ఒక్కటిగా ఉండాలనే ఏదైతే గణతంత్ర దినోత్సవం నాడు మనము రాజ్యాంగం పరంగా మనం ఏదైతే గుర్తు చేసుకుంటామో దాన్ని గుర్తు చేస్తూ ఈరోజు మనకు కావాల్సింది ఇటువంటి సమాజాలు, ఇటువంటి జంటలు, ఇటువంటి సమాజం మనకు కావాలి. కాబట్టి అదన్నా ఒకసారి గుర్తు చేస్తూ ఈరోజు దీన్ని జరుపుకోవడము ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో సంఘానికి ఎన్నలేని సేవలు అందించినటువంటి కొంతమంది నాయకులు ఈ మధ్య కాలంలో చనిపోవడం జరిగింది. వారు శ్రీ పందరబోయిన సాంబశివరావు గారు, మల్లాది సుబ్బమ్మ గారు, ఏ మురళి గారు, అలాగే మన కులాంతర వివాహితుల మొత్తం ఈ సమాజానికి ఒక పెద్ద దిక్కైనటువంటి గుప్తా సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్యనే చనిపోయారు. వారిని అందరినీ స్మరించుకుంటూ, అలాగే మన మహేష్ గారు, ఆయన మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా పనిచేసి ఆయన కూడా ఈ మధ్యనే చనిపోయారు. వారందరినీ స్మరించుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. అలాగే ఈనాటి ఈ సమావేశానికి, ఈ సమావేశ ప్రాంగణానికి వారి అందరి పేర్లతోటి ఈ ప్రాంగణాన్ని పరిగణించాలని కూడా మీ అందరి ఆమోదంతో ప్రతిపాదిస్తున్నాను. ఒక 2 నిమిషాలు మౌనం. జోహార్ పందరబోయిన సాంబశివరావు గారికి, జోహార్ మల్లాది సుబ్బమ్మ గారికి, జోహార్ మురళి గారికి, జోహార్ గుత్తా సుబ్రహ్మణ్యం గారికి, జోహార్ మహేష్ గారికి. కొనసాగిద్దాం అమరుల ఆశయాలను. గుత్తా సుబ్రహ్మణ్యం గారి ఒక జ్ఞాపికను, ఒక చిన్న పుస్తకాన్ని అచ్చువేశారు. దాన్ని ఆవిష్కరించాల్సిందిగా వారి సతీమణి జవహరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గుత్తా సుబ్రహ్మణ్యం గారు కళ్ళు శరీరం దానం చేసి
తీపి గుర్తుగా వెళ్ళిపోయారు. మానవ విలువల కోసం పిడికిలు బిగించిన మా నాన్న గుత్తా సుబ్రహ్మణ్యం గారు 30/12/2014న 101 సంవత్సరాలు పూర్తి చేసుకొని పరిపూర్ణ జీవితం గడిపి చనిపోయారు. వాసన్ ఐ కేర్ హాస్పిటల్కి కళ్ళు దానం చేసి షాదాన్ మెడికల్ కాలేజ్ మరియు రీసెర్చ్ కాలేజ్కి శరీరాన్ని దానం చేసి వైద్య శాస్త్రానికి పాఠాలు నేర్పి తీపి గుర్తుగా ఆత్మీయులకు మిగిలారు. ఇది ఈ యొక్క ప్యాంప్లెట్ని మొత్తము కూడా పుస్తక రూపంగా చేద్దామని. అయితే నాన్నగారు గురించి ఈ శరీరదాతల సంఘం అనేది ఒకటి ఉంది. దాని గురించి ఇట్లా ఈ విధంగా ఆయన గురించి 100 ఏళ్ల చరిత్రని దీంట్లో సంక్షిప్తం చేయడం చాలా ఇబ్బంది అయింది నాకు. దీంట్లో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఇట్లా పట్టుకుంది అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు, తర్వాత స్నేహితులు, పెద్ద పెద్ద వాళ్ళు అన్నీ కూడా జ్వాలాముఖి కాడి నుంచి ఇక్కడ డాక్టర్ పద్మశ్రీ ఆరిఫ్ గారితో, నాన్నగారు చిరంజీవి గారితో, శేఖర్ కమ్ముల, ఇట్లా నాన్నగారు డిజి రామారావు గారు పత్ని, అట్లాగే రవిప్రకాష్ గారు, ఇక్కడ కొండవీటి సత్యవతి, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇద్దరు అజయ్ సహాని, నీలం సహాని, అలాగే జవహరు, నిర్మల, ఇక్కడ ఇట్లా కుటుంబ సభ్యులు మొత్తం కలిపి ఇలా రిలీజ్ చేయడానికి సాధిస్తున్నామండి. నాన్నగారు యొక్క సర్వీసెస్ని ఈ రకంగా చేయడం అనేది నేను నా మానసికంగా తృప్తి కొరకు ఇది చేయగలిగాను. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గర చేరి ఆయన కళ్ళు దానం చేయడానికి అందరూ కూడా సిద్ధపడ్డాము. సాధారణ మెడికల్ కాలేజీకి ఇవ్వగలిగాము. తర్వాత వాసన్ ఐ కేర్ వాళ్ళు కళ్ళు తీసుకున్నారు. ఈ రకంగా దానం చేసి ఆయనకు ఒక గొప్ప స్మృతిగా అని ఆలోచిస్తున్నాం. కూర్చోండి మెల్లిగా. ఈ ఒక విలువైన కార్యక్రమాన్ని మీరందరూ వచ్చేసినందుకు చాలా సంతోషం. దీంట్లో ఒక కవిత నేను రాశాను. ఆ కవితలో మాత్రమే చదివి వినిపిస్తాను. మానవ విలువలతో వెళ్ళిన నాన్న గుత్తా సుబ్రహ్మణ్యం. పారపనే నమ్మాడు మా నాన్న, అదే పవిత్రం అంటాను నేను. కళ్ళదానంతో ఎగిసిపడ్డ కెరటంలా చీకట్లను తరుముతూ మరణించి జీవించాడు. మంచికి మరణం లేదంటూ చాటాడు. కుల విషాన్ని మింగి తను కూడా కులాంతర వివాహం చేసుకున్నారు కాబట్టి ఈ మాట రాశాను. కుల విషాన్ని మింగి, కులం నిజంగా సమాజాన్నిలో విషం లాంటిదని మనం అందరం అంగీకరించి తప్పదు. కుల విషాన్ని మింగి తన జీవితం మాకు పాఠాలుగా మిగిల్చి మొక్కని పలకరించిన ప్రకృతి జీవి. ఓ జ్వాలలా వెలుగుతూ ఉర్వి వాసనల కమ్మదనానికి, క్రాంతి కిరణాలకి అమరత్వం లేదని అజేయంగా ముందుకు సాగుతూ కమలా తోటలో జగువేరాన్ని వెతుకుతూ సింధూర పువ్వుల మధ్య జీవించి చిన్న చిన్న కానుకలకే పులకరించిన నీ నవ్వు మాకు శాశ్వతం, అజరామరం. నక్షత్రంలా వెలుగుతూ ఇంచమ్మను ఆడించి అమ్మ మనసును ఆక్రమించి చిరంజీవిగా నిలిచాడు. జ్యోత్స్న ఉన్నంతకాలం నిర్మలంగా ఉషస్సు లీనుతూ విజ్ఞానానికే పాఠాలు నేర్పుతూ, ఉజ్వలంగా జగత్తు ఉన్నంతకాలం శాస్త్రాలకే సాంకేతికతను నేర్పుతూ, శరీర దానంతో విలువలు చాటిన మహామనిషికి జోహార్లు. ఉరివి ఉన్నంతకాలం జోహార్లు. స్వాతంత్ర ఉద్యమం నుంచి సారా ఉద్యమం దాకా తను కొట్టుకుపోతూ బిడ్డల్ని గట్టుకు చేర్చిన మా నాన్న క్రాంతి కిరణాల్ని గుత్తగా పట్టుకుని ఉదయాన్నే మా వాకిట గుమ్మరించిన
మా నాన్నకి మరణం లేదు, అందుకే జోహార్లు, పరమ పవిత్ర జోహార్లు. థ్యాంక్స్ అండి మీ అందరికీను. తర్వాత లక్ష్మీ నాగేశ్వర్ గారు వారి యొక్క నివేదికని సమర్పిస్తారు.